నేను చివరి ప్రార్థన చేస్తుంది కొన్ని మాటలు. ఇందాక మరణమని అందరము ఆ మరణం ద్వారానే ఇక్కడ చేరుకున్నాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట నేను వీళ్ళని అడిగాను. సరే, దానికంటే ముందు దేవుని వాక్యం చదివి నేను ఆ మాట తెలియజేస్తాను. నిన్న వచ్చినప్పుడు అంటే నరేంద్ర అన్న సమాధి చేయడానికి వచ్చినప్పుడు 89వ కీర్తన 48వ వచనం, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు. మంచి సాక్ష్యాలు విన్నా, దైవజనుల నోట కూడా మంచి విషయాలు మీరు అందించాలని నాకు ఈ అవకాశం ఇచ్చావు. దైవజనులు మరి ఆనందమయ్య గారు స్థాపించిన సంఘం, ఆ సంఘాన్ని నడిపిస్తున్న నాయన మరి ఇమ్మానీలను బట్టి కూడా వందనాలు. వారి సారథ్యంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో మరణము చూడక బ్రతుకు నరుడెవడు, తర్వాత పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను అవి రెండు ప్రశ్నలే ఉన్నాయి అక్కడ కదా. చూసారా మీరు బైబిల్లో ఏమనుంది అక్కడ? మరణము చూడక బ్రతుకు నరుడెవడు. రెండోది ఏమన్నాడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. నేను రాగానే లోపలికి వెళ్ళి ప్రార్థన చేయడానికి చూడడానికి లోపలికి వెళ్ళాను. వెళ్తే నా అక్కని అడిగాను, ఎంత వయసు అన్నా అంటే అక్క చెప్పింది ఏంటంటే 55 సంవత్సరాలు అండి. నాకు ఒకసారి కలుపుకోమన్నది మనసులో. ఎందుకంటే చెప్పన్నా, నా వయసు కూడా అంతే. నేను కూడా 70లోనే పుట్టాను. 11 55 సంవత్సరాలు అన్న ఈ లోకాన్ని అంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు, తర్వాత పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకొనగల వాడెవడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మరణం అనేది అందరికీ ఉంది. ఇందాక అయ్యగారు చెప్పారు, శారీరక మరణం ఉంది, ఆత్మీయ మరణం ఉంది, రెండో మరణం అని కూడా బైబిల్ తెలియజేస్తారు. శారీరక మరణం అందరిది, ఆత్మీయ మరణం కొందరిది, రెండవ మరణం ప్రభువును ఎరగని వారిది. అవునండి. అయితే మనకంటే ముందు అన్న పోయిండు, మనం కూడా ఏంటి చెప్పండి, వెళ్ళాలి. తర్వాత ఇంకొక వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. 68వ కీర్తన 20వ వచనం చదవండి. 68వ కీర్తన 20వ వచనం తొందరగా. 68:20 కలగజేయి దేవుడైనాడు, మరణము తప్పించుట. మరి ఇక్కడ ఏమొచ్చింది? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. నేను ఒక మాట తెలియజేస్తాను. మరణానికి సిద్ధపడి ఉన్నావా? నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మరణం మాత్రం ఉన్నది. మరణం కొరకు నీకు సిద్ధపాటు ఉందా? మరణం కొరకు సిద్ధపాటు ఏంటండి? సిద్ధపాటు లేకపోతే ప్రమాదం. నువ్వు ఎలా మరణించాలి? ఒక దైవజనుడు మధ్యరాత్రి లేచి స్నానం చేస్తున్నాడంట. వాళ్ళ కొడుకు లేచి అడిగాడంట, డాడీ ఇప్పుడెందుకు స్నానం చేస్తున్నావు అన్నాడంట. నాకు మీటింగ్ ఉందిరా అన్నాడంట. ఇంత రాత్రి మీటింగ్ ఏంటి అని ఆయన వాళ్ళ కొడుకు పడుకోపోమంటే లోపలికి వెళ్ళి పడుకున్నాడు, కానీ పడుకోలేదు. మా నాన్న ఏం చేస్తాడో చూద్దామని అనుకున్నాడు. ఆయన స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు, సూట్ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, పౌడర్ వేసుకున్నాడు.
మధ్యరాత్రి వెళ్ళి పడుకున్నాడు. ఈ పిల్లోడు చూస్తున్నాడు, ఏంది మా డాడీ మీటింగ్ ఉందని బట్టలు వేసుకొని పడుకున్నాడు ఏందన్నాడంట. తెల్లవారి డాడీ డోర్ దగ్గరికి పోతే డాడీ లేడు. ఆయనే జీజాన్ గారు మరణం కొరకు సిద్ధపడ్డాడు. ఆయన మరణం ఆయనకు అర్థమైంది. సోదరులారా, ఇక్కడున్న మనకి తెలుసా, మరణానికి సిద్ధపాటు లేకపోతే ప్రమాదకరమైన స్థలానికి నువ్వు వెళ్తావు. అర్థమవుతుందా? ఆయన రాసిన పాట, యెహోవా నీ నామం ఎంతో బలమైనది. యెహోవా, ఇంకొక పాట ఉంటుంది, యెహోవా నా కన్నులు ఇమ్మని ఆయన పాటలు రాస్తాడు. అంటే అలాగా సిద్ధపాటు కలిగిన భక్తులు ఉన్నారు. చాలా మందిని చెప్పగలను. జీజాన్ గారు అంటే ప్రపంచాన్ని వాక్యం ద్వారా ఏలినవారు. మరణానికి సిద్ధపడ్డారు. మరణానికి సిద్ధపడాలంటే నేను 4 మాటలు మామూలు గుర్తు. మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 4:32 తొందరగా చదవాలి. మీరు ఎంత తొందరగా చదివితే అంత త్వరగా నేను చివరి ప్రార్థన చేసి ముగిద్దాం. ఓకేనా? 32వ కీర్తన 1వ వచనం అయినా చదవచ్చు. ఏది దొరుకుతుంది చదవండి. 32వ కీర్తన 1వ వచనం దొరికిన అది చదవండి. ఎఫెసీ పత్రిక 4:32 దొరికిన అది చదవండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. 2 మాటలు ఉన్నాయి. 32వ కీర్తన, పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మరణించేవాడు మరణానికి సిద్ధపడే అర్హతలలో మొదటిది ఏంటిదంటే క్షమాపణ. దేవుని చేత నీ పాపాలు క్షమించబడాలి, నీవు కూడా ఇతరులను క్షమించాలి. నువ్వు క్షమించబడి క్షమించాలి. అక్కడ అదే మాట ఉంది, క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారం. క్రీస్తు మన పాపముల విషయమై ఒప్పుకుంటే క్షమించాడు. ఇతరులు కూడా క్షమించే మనసు నీకుంటే నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతావు. రెండవ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:2 కూడా చదవండి. 2 వచనాలు ఏది దొరికినా చదవండి. హెబ్రీ 2:3లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందితే తాను రక్షించబడతాడు. నువ్వు మరణించాలి అంటే ఈ అర్హత నీకు ఉండాలి, క్షమాపణ పొందిన అనుభవం ఉండాలి. ఆ క్షమాపణ పొందితే రక్షణ పొందిన అనుభవంలోకి వస్తావు. ఆ రక్షణ ఎలాంటిదంటే అది గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. మరణము తప్పించబడాలంటే రక్షణ పొందాలి. మరణము తప్పించుకునే నరుడు ఎవరు లేరు. ఏ కులస్థుడైనా, మతస్థుడైనా, ఏ జాతి ఎవరైనా నువ్వు క్షమించబడితే రక్షించబడతావు. రక్షణ నిశ్చయత ఉండాలి. మూడవ మాట గుర్తు చేస్తాను. మనకు నిరీక్షణ ఉండాలి. తీతు పత్రిక 2:12. చాలా వచనాలు ఉన్నాయి కానీ తీసిన వాళ్ళు చదవండి. తీతు పత్రిక 2:12. మూడవది ఏంటంటే మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన నిరాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడును మన రక్షణ. చాలు శుభప్రదమైన. ఈ రోజు కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు తెలియజేసేది ఏంటంటే, నరేందర్ అన్న లేడు అని మీరు బాధపడుతున్నారు. నరేందర్ అన్న ఇక్కడ లేడు, కానీ ఆయన ఉన్నాడు. ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? శుభప్రదమైన నిరీక్షణ అనగా ఆయనను మళ్ళీ చూసే అవకాశం ఉంది. రక్షించబడిన మనకు నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణతోనే ఇవన్నీ చేస్తున్నాం మనం ఇక్కడ. అవును కదా? చెప్పండి. నీకు క్షమాపణ దొరికింది, రక్షించబడ్డావు, నీకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఆయన వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనందరిని తీసుకొని వెళ్తాడు. వచ్చేటప్పుడు మొట్టమొదటి ఎవరిని తీసుకొని వస్తాడు అని అంటే ప్రభు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మనకంటే ముందు అన్న ఏమయ్యాడు?
ఆయన ముందెళ్ళిపోయాడు, ఆయన లేస్తాడు, ప్రభు తీసుకొని వస్తాడు. అయితే పద్మక్క, ప్రవీణ్, అమ్మని పేరు కావ్యశ్రీ, వీరందరికి ఆదరణ ఏంటంటే మీ డాడీని మళ్ళీ మీరు ఏం చేస్తారు చెప్పండి? చూస్తారా లేదా చెప్పండి? ఇదే కదా ఆదరణ. మరణానికి సిద్ధపాటు, నువ్వు క్షమించబడాలి, నువ్వు రక్షించబడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే నీ జీవితానికి అర్థం ఉంది. అప్పుడు నువ్వు ప్రభు తప్పిస్తానన్న మరణం ఏంటో తెలుసా? నరకం అనే మరణం, నిత్య మరణాన్ని ఆయన తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడంటే ఈ మూడు నీ దగ్గర ఉంటాయి. నువ్వు క్షమాపణ కలిగిన వ్యక్తివి కావాలి, దేవుని ద్వారా క్షమించబడాలి, ఇతరులను క్షమిస్తూ ఉండాలి, నువ్వు రక్షణ పొందాలి, ఇతరులను రక్షణలోకి నడిపిస్తూ ఉండాలి, నువ్వు నిరీక్షణ కలిగి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ మంచి ప్రవర్తనను నీతితోనూ నువ్వు బ్రతికితే నీలాగా ఇతరులు కూడా నిరీక్షణ కలిగి అనేకులకు నిరీక్షణలో ఆదరణ ఉంది. నిరీక్షణలో ఏముంది చెప్పండి? నెమ్మది ఉంది. కనుక ఈ నెమ్మది కలిగిన జీవితం నీకు కావాలి. నీవు కూడా మరణం తప్పించుకోవాలంటే మరణానికి మూడు రకాలుగా నువ్వేం కావాలో చెప్పండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అందరం కన్నులు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు రూబెన్ అన్న గారు చిన్న ప్రార్థన చేస్తారు మనందరి కొరకు. ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తూ ఉంటున్నాను. ఈ దినమున ఐరానిక్ కుమారుడు నరేంద్రన్న జ్ఞాపకార్థ కోరికగా మేమందరం సమావేశమై కొన్ని లేఖన భాగములను ధ్యానం చేసుకొని హెచ్చరికలు పొందినటువంటి దాన్ని బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా మాకు తనకు చక్కటి నిరీక్షణ ఇచ్చారు. అదేవిధంగా లోకము అనేటువంటి పాడైపోయినటువంటి స్థితి నుండి రక్షణ అనేటువంటి నీతివంతమైనటువంటి రాజస్థాపనలో పాలుభాగస్తుడై ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధి చేర్చబడ్డాడనేటువంటి సంతోషంతో ఈ కూడిక ఏర్పాటు చేసి కొన్ని సాక్ష్యాలు, కొన్ని మాటలను వింటూ ఇచ్చిన మీ కృపను బట్టి స్తోత్రాలు. విన్నటువంటి ప్రతి వారు రక్షణ ఆనందంలో ముందు నేను కృప ఆనందించే కృప చూపించండి. ఆశీర్వదించండి. ప్రవీణ్ తర్వాత డేవిడ్ కుమార్ కానీ ముందుకు రండి త్వరగా. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేస్ నా తోడనుండు, అయినాను క్రీస్తేస్ మన తోడనుండు, ఈ లోకయాత్రలో నే సాగుచుండా. మంచిది. మరి కొంచెం ముందుకు వస్తారు నాన్న, కొంచెం ముందుకు వస్తారా? అందరు ముందుకు వచ్చినట్లయితే దైవజనులందరూ కూడా వారిపై వారి కుడి హస్తాలు చాపుతారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఇంకెవరైనా రక్షణ లేని వారుంటే ఈ సందర్భంగా రక్షణ అతి ప్రాముఖ్యమైంది, దాన్ని మర్చిపోకండి. మీరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి సమయం ఉంది. దానికి ముందు రక్షణ పొందితే దేవుని రాజ్యంలో నిత్యము ఇలాంటి ఇబ్బందులు లేని రాజ్యంలో మనం అందరం ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, మీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా మరి సురిమల్ల నాయన తన నరేందర్ అన్న కుటుంబం కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తను మాకంటే ముందు మీ రాజ్యానికి వెళ్ళాడు, మీ ద్వారా రక్షించబడి మంచి వరము పొంది మీకు సాక్షిగా ఉన్నాడని నమ్ముతూ, ఆయన మీ రాజ్యములో ఉన్నాడని నమ్ముతూ తాను వదిలినటువంటి తన భార్య కొరకు, తన కుమారుని కొరకు, అలాగే తన యొక్క కూతురు అల్లుని కొరకు, మనవడు మనమరాల కొరకు, అలాగే ప్రభువా వాళ్ళ అమ్మగారి కొరకు, వాళ్ళ సిస్టర్స్ కొరకు, అక్క చెల్లెళ్ళ కొరకు దైవజనులుగా మేమందరం కలిసి వారి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిలో విశ్వాసంలో వారు ఏమాత్రం తగ్గిపోకుండా సహాయం చేయండి.
శ్రమలకు కృంగిపోకుండా సహాయం చేయండి. మందిరానికి వెళ్ళుట్లో ఎప్పుడు వెనకబడకుండా సహాయం చేయండి. మీకు సాక్షిగా జీవించడంలో ఎక్కడ వెనక్కిపోకుండా సహాయం చేయండి. నరేందర్ గారి లేని లోటు మీరు తప్ప ఎవ్వరు తీర్చలేరు ప్రభువా. అది ఎవరి వల్ల కాదు. మీకు దూరమైతే నరేందర్ గారు లేని లోటు మాకు కనబడుతుంది. మీకు సమీపంగా ఉంటే మీరే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని లేఖనంలో ఉంది. కనుక మీరు అక్కను మీరు ఆదరించగలరు పద్మక్కను. అలాగే మిమ్మల్ని అనాథలుగా విడవనని చెప్పిన మరి తండ్రిగా పిల్లలకు తండ్రిగా ఉంటాడు. అలాగే తల్లికి కుమారుడుగా కూడా ఒక ఆదర్శవంతుడైన కుమారుడుగా ఉండే అవకాశం ఉంది. కనుక మీ సన్నిధి చాలా ప్రాముఖ్యం. దైవజనులందరం కలిసి ఈ కుటుంబం నిత్యం మీ సన్నిధిలో ఉండి ఆదరించబడనుగా కని ప్రార్థన చేస్తున్నాం. యెషయా 66:13లో మీరు చెప్పినట్టు యెరూషలేములోనే మీకు ఆదరణ అని రాయబడి ఉంది. యెరూషలేము అనగా దేవుని సన్నిధిలోనే. ప్రభా, దేవుని సన్నిధి లేకుండా ఈ భూమి మీద మానవునికి క్షేమం లేదు, భద్రత లేదు, సంతోషం లేదు, ప్రశ్నలకు జవాబు లేదు. దేవుని సన్నిధే మా జీవితానికి అన్ని విధాల సమాధానం. మీ సమాధానంతో ఈ కుటుంబాన్ని బలపరచుమని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. సంఘస్థులను, బంధువులను, నైబర్స్ను అందరిని దీవించండి. అందరికి మీ ఆదరణనిచ్చి మహిమ పొందమని కోరి సేవకులంగా వీరి కుటుంబమునకు శుభము సమాధానం ప్రకటిస్తూ ఆదరణను ప్రకటిస్తూ ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సంబంధమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం పద్మక్కకును వారి కుటుంబ సభ్యులకును మనందరికి తోర్నుడైన బలపరిచి ఆదరించును గాక.